జాతీయ స్థాయిలో మోదీ కేంద్ర మంత్రుల సమక్షంలో తన గళాన్ని వినిపించిన మన గ్రామ యువకుడు షాదుల్ గారు ఆ ప్రోగ్రాం ఏంటి, దాని గురించిన వివరాలన్నీ వారి మాటల్లోనే విందాం. వారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా వేదికపై ఆసీనమైన ఇద్దరు మాజీ తాజా సర్పంచులు మరియు యువజన సంఘ నాయకులు మరియు ఇలా విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి మరియు గ్రామ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. సరే, ఈరోజు కుల మతాలకు అతీతంగా ఒక విద్యా వ్యవస్థలో ఒక విద్యార్థి దశలో 2 పండుగలు జరుపుకుంటాం. అది స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం. ఈ 2 దినోత్సవాలు కుల మతాలకు అతీతంగా జరుపుకొని మన యొక్క కార్యాచరణలో భాగంగా విద్యా వ్యవస్థను ఒక మొదటి దశగా చూపెట్టడానికి ఈ 2 పండుగలు నిదర్శనం. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలు ఒక ప్రజాస్వామ్య నాయకుడిని ఎన్నుకొని ఒక అధికారాన్ని ఏ విధంగా చేపట్టాలి, భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముసాయిదా కమిటీ అధ్యక్షతన సరే మన స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మన జీవన స్థితిగతులు ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో 1950 జనవరి 26న మనకు రాజ్యాంగం ఆమోదం పొందడం జరిగింది. ఈ రాజ్యాంగం ఆమోదం ఏ విధంగా అంటే మన నిత్యం కార్యాచరణలాగా మన దేశ అభివృద్ధి ఏ విధంగా జరగాలి, న్యాయ వ్యవస్థలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, విద్యలో కావచ్చు, రాజకీయ వ్యవస్థలో కావచ్చు, ఏ విధంగా అనేది ఒక క్రమబద్ధీకరించడానికి, మనల్ని ఒక క్రమబద్ధంగా ఉంచడానికి ఈ రాజ్యాంగం మనకు చాలా ఉపయోగపడుతుంది. సరే, వీటి గురించి చెప్పుకున్న తర్వాత ఎప్పుడైనా నేను ఒకటి చెప్తున్నాను, పేదరికం అనేది విద్యను పొందుపరిచి ఉండదు. ఎందుకు అంటే దానికి ఒక నిదర్శనం నేను ఇదే స్కూల్లో చదువుకున్నప్పుడు, ఇప్పుడే చెప్తాను, నా మిత్రుని నవీన్ వాళ్ళ అమ్మ నాకు చదువుకున్నాడు, నా క్లాస్మేట్. మేము వాళ్ళ స్కూల్ ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరూ గరీబులు, ఎవరు ధనికులు కాదు. ఈ మనం చదువుకున్న వ్యవస్థలో ఏ విధంగా ఉండాలంటే పేదరికాన్ని విద్యతో పొంతన చేయొద్దు. ఎందుకు పొంతన చేయొద్దు అంటే, ఇప్పుడు ఒక IIIT వచ్చిన వ్యక్తి, అదే నాతో పాటు వికసిత్ భారత్కు 9వ తరగతి విద్యార్థి, హర్యానాకు చెందిన 9వ తరగతి విద్యార్థి ST ఆర్ట్స్లో చదివచ్చిండు. నేను 18వ తరగతి అయిపోయినా. అతనితో నాకు పొంతన లేదు. అతని ఏజ్కి నా ఏజ్కి 15 ఏళ్ళ పెరగు. అంటే ఆయన ఇప్పుడు ఇదే దశలో వికసిత్ భారత్కి వచ్చిండు, 15 ఏళ్ళ లేటుకు నేను వికసిత్ భారత్ పోను. కాబట్టి విద్యా వ్యవస్థ అనేది పేదరికంతో ఉండదు. మీరందరూ మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకొని మన గ్రామానికి మన గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం నుంచే ఏదైనా దేశ స్వరాజ్యాన్ని మనం ఏలొచ్చు. నేను ఇదే స్కూల్లో ఉపన్యాసం ఇచ్చేటప్పుడు గాడి రాజన్న దగ్గర పోయాను. అన్నా, నేను ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నా, నాకు మన కాగితం మీద రాసి అనేటు. ఏం మాట్లాడతారా అంటే, నువ్వు రాసిచ్చిందా మాట్లాడతా అని చెప్పదు. ఆ రోజు ఆయన రాసిచ్చిండు. ఆయన రాసిచ్చిన విధానంలో ఇప్పటికి నాకు గుర్తుంది. 5వ తరగతిలో రాసిచ్చాడు. అప్పుడు ఒక విద్యా వ్యవస్థలో ఒక నాయకుడిలాగా, విద్యార్థి నాయకుడిలాగా ఉండి, ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాల కోసం పనిచేస్తాడు, అజయ్ రాజనీతిజ్ఞుడు 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తాడని ఆయన రాసిచ్చిన సంభాషణతోటి 5వ తరగతి అయిపోయింది. 6, 7, 10 దాకా నేను ఇదే ఉపన్యాసంలో ఉన్నా. అంటే ఆ రోజు అన్న దగ్గరికి నేను పోయి రాసి చెప్పితే నువ్వు ఏం మాట్లాడతావు తీరా, ఊకో అందరు మాట్లాడతారు కానీ ఆ రోజు అనుంటే నా ఉపన్యాసం అన్నీ ఆగిపోయేది. ఈరోజు దేశ స్థాయికి రాకపోయేది. కాబట్టి అప్పటి భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి చాలా మార్పు చెందింది. ఇది ఆధునిక భారతదేశం, ఇది ఒక పోటీ ప్రపంచం. మనం అప్పుడు ఏదో కూర్చొని మనం ఏదో
నలుగురిలో ఒక్కరికి జాబ్ వచ్చిందంటే అప్పుడు 5గురు ఉందరు ఒక్కరికి వచ్చు. ఇప్పుడు ఒక్క జాబుకు 50 మంది కాదు, 1000-10,000 మంది ఉన్నారు. కాబట్టి పోటీ ప్రపంచం, ఈ పోటీ ప్రపంచాన్ని మనం చూసి మనతో పాటు మన నైపుణ్యత ఎప్పుడు మన అన్వేషణ మార్గాన్ని ఒకే విధంగా ఉంచుకోవాలి. సరే, నేను ఈ వికసిత్ భారత్కి ఏ విధంగా సెలెక్ట్ అయ్యానంటే, నేను అక్టోబర్ 21న డ్యూటీ వచ్చిన. నాకు అప్పుడు మన గ్రామవాసి పోతుగంటి చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు ఊళ్ళోకి వచ్చిండు. వచ్చి నాకు ఒక బ్రౌచర్ పంపించాడు. తమ్ముడు, ఈ బ్రౌచర్ నీకు ఉపయోగపడుతుంది, ఈ బ్రౌచర్ నువ్వు ఒకసారి ఇట్లా ఉపన్యాసం దీని గురించి చూడు అంటే, నేను రాత్రి 10:30కు నేను డ్యూటీ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒకసారి బ్రౌచర్ చదివితే నా ఫోన్లో నెట్ లేదు, అప్పటికే డాటా అయిపోయింది. మా వైఫ్ ఫోన్లోకి వెళ్ళి హాట్స్పాట్ ఆన్ చేసుకుంటే మా వైఫ్ అన్నది, మరి ఇది నేను రాస్తున్నా అంటే, సరే నా హాట్స్పాట్ అయిపోయినా సరే కానీ నువ్వైతే రాసి చూడు మరి అని అంటే, అప్పుడు నేను ఆ బ్రౌచర్ రాసిన. ఆ బ్రౌచర్ 30 లక్షల మంది రాసింది. ఒకటి మొదటి దశ క్విజ్. అప్పుడే నాకు 15 నిమిషాలలో నువ్వు క్విజ్కి సెలెక్ట్ అయినావని అంటే, నేను 30 లక్షల మంది రాస్తున్నారని తెలిసి కూడా నేను ఊకుండి ఉంటే ఈనాడు నేను ఈ దేశ స్థాయికి పోయేటోని కాదు. మన నుండి గాజులపల్లి నుండి దళితవాడ మండల ఆటల పోటీలు అవుతున్నాయట, ఉపన్యాస పోటీలు అవుతున్నాయట, మండల 20 గ్రామాలు ఉన్నాయి, 20 మంది వస్తారు, అందులో మనం గెలుస్తామంటే కుదరదు. భారతదేశం మొత్తంలో 30 లక్షల మంది రాశారు. 30 లక్షల మందిలోకి వెళ్ళి భారతదేశంలో 2 లక్షల మంది వ్యాసరచనకు ఎంపికారు. వ్యాసరచనకు ఎంపికైన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తే, నేను ఇప్పుడు పనిచేస్తున్న పూన శ్రీశైలం గౌడ్ గారితో వారితో మాట్లాడి, సార్ మరి నేను 2వ స్టేజ్కి సెలెక్ట్ అయినా పోవండి అంటే, తమ్ముడు నువ్వు నా దగ్గరికి 2 రోజులు డ్యూటీ మానేసినా సరే నువ్వు పోయి రాసిరా, ఎందుకంటే నేను ఆయన దగ్గర చేయడం ఒక నెల కూడా అవుతలేదు, పోయిరామంటే 6 రోజులు వ్యాసరచన రాసి, నేను వ్యాసరచన వాళ్ళు 700 పంక్తుల్లో వ్యాసరచన 700 పదాలల్లో రాయమంటే, నేను వ్యాసరచన వికసిత్ భారత్ కోసం యువత సాధికారత అంటే, ఈ ఆధునిక భారతదేశంలో యువత యొక్క అన్వేషణ మార్గం ఏ విధంగా ఉంది, యువత యొక్క అన్వేషణ మార్గంతో భారతదేశాన్ని ఎలా నేను ఇంకా ముందుకు తీసుకోవాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ స్కీమ్ జరిగింది. అప్పుడు నేను రాసిన పంక్తుల్లో మన గాజులపల్లి నుంచి తీసుకొని రాసిన ఒకటే పదం రాసిన. ఇప్పుడు పల్లెటూరు పిల్లగాడు పసులు కాసే మునగాడు, పల్లెటూరు పిల్లగాడు పాలించే మునగాడు అనే విధంగా ఒక కొటేషన్ రాసి, భారతదేశం ఒక అంధకారం నుండి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఏ విధంగా అభివృద్ధి చెందిందని రాసి, వికసిత్ భారత్ ఏ విధంగా వికసిత్ భారత్ యొక్క టార్గెట్ 2047 వరకు 5 ట్రిలియన్ మిలియన్ గా మనం అభివృద్ధి చెందాలనే ముఖ్య లక్షణం. అది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే ఒక ఉద్దేశంతో నేను రాసిన 3 అన్వేషణ మార్గాలను మన ఇప్పుడు యువజన సర్వీసులు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య గారు వాళ్ళు చూసి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత భారతదేశం నుంచి 9,000 మంది సెలెక్ట్ అయ్యారు. 30 లక్షల మంది ఏడికి పోయారు, మళ్ళీ 9,000 మందికి వచ్చారు. 9,000 మంది సెలెక్ట్ అయిన తర్వాత పీపీటీ ప్రజెంటేషన్ నా దగ్గర నాకు 2021లో చంద్రశేఖర్ అన్న ల్యాప్టాప్ ఇప్పించిండు. అప్పుడు ల్యాప్టాప్ ఉండే, ఆ ల్యాప్టాప్ ఖరాబ్ అయింది అంటే వాళ్ళు పని చేయలేదు. పీపీటీ ఒక్కో ప్రజెంటేషన్ పీపీటీ అంటే మనకు నార్మల్ పీపీటీ తెలిసి ఇట్లా వస్తూ ఉంటే డిస్ప్లే అవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మీకు ఈ ప్రోగ్రామ్ గురించి ఇంట్రెస్ట్ లేదా బాబు అని అడిగి, ఎందుకు మేడం అంటే, ఒక్కొక్కరు పీపీటీ తీసుకొచ్చారు, వాళ్ళు ఎంత మంచి ఇంట్రెస్ట్తో పీపీటీ తెచ్చారు, నీకు ఇంట్రెస్ట్ లేదేమో నేను పీడిఎఫ్ తయారు చేశాను, ఆ 4 పేపర్లు తీసి ఒక దగ్గర చేశాను. నువ్వు ఏం లేదు బాబు అంటే, మేడం నాకు పీపీటీ తయారు చేసేంత స్తోమత నా దగ్గర లేదు, ఆ ల్యాప్టాప్ పరిజ్ఞానం నా దగ్గర లేదు, ల్యాప్టాప్ ఉన్న పీపీటీ చేసేంటే నేను పని చేసుకుంటే బ్రతికేటాను మేడం, నాకు ఇది కుదరదు, దాని గురించి ఒక రోజు కేటాయించాలి, నాకు ఉపాధికి ఇబ్బంది అవుతుంది మేడం అని చెప్పాను. సరే నీ ఇష్టం, నువ్వు సెలెక్ట్ అయిపోయి కావు బాబు, ప్రజెంట్ అయితే ఇచ్చిపోవాలి. నేను ఉపన్యాసం ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు నా జడ్జిమెంట్ చేసేటోళ్ళు ఒకరు ఇంగ్లీష్ వస్తుంది, ఒకరికి హిందీ వస్తుంది. నా ఉపన్యాసం తెలుగు, నేను తెలుగు అని చెప్తే వాళ్ళు ఏదో మాట్లాడిపోయి నేను ఇష్టం వచ్చిన మార్కులు ఇస్తాం అనుకున్నారో ఏమో. నేను మాట్లాడిపోయిన తర్వాత 5 నిమిషాలకు మళ్ళా నన్ను పిలిపించి గూగుల్లో వాయిస్ రికార్డు పెట్టి నేను మాట్లాడిందని రికార్డు చేసి దాన్ని ఇంగ్లీష్లోకి హిందీలోకి అనువాదం చేసి
నన్ను సెలెక్ట్ చేసి. అంటే మనం ఏ భాష అనేది ముఖ్యం కాదు ఇక. నువ్వు తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఏ భాష అయినా ముఖ్యం కాదు. మన నైపుణ్యత అనేది ఉన్నది అంటే, వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు ఏ విధంగానైనా మనల్ని అన్వేషిస్తారు. అదొక మార్గం. నేను వీడికి వెళ్ళిన తర్వాత సెంట్రల్లో తెలుగు రావాలి, హిందీ మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీష్ నైపుణ్యం మనకు తక్కువ. ఏం చేయాలి? ఇక మా భార్య ముస్లిం, ఇక ఆమెతో మాట్లాడిన తెలుగులో ఆమె పంపితే ఆమె గూగుల్ ట్రాన్స్లేట్ చేసి ఆమెకు వచ్చిన హిందీ నాకు రాసి, ఆ హిందీని తెలుగులో, మన నాలుకే హిందీ తెలుగుని మార్చి నాకు పంపిస్తే నేను హిందీలో స్పీచ్ ఇచ్చిన. అంటే మనకి ఏం రాకున్నా, ఏం చేయకున్నా, ఒక్క నైపుణ్యత అనేది ఉంటే మనం ఎక్కడైనా సాధించవచ్చు. నేను అంత అనువాదం చేసుకొని పోయి ఆడ మాట్లాడినా. गौरव प्रधानी नरेंद्र मोदी गाరు చెప్పినట్టు यही सही समय है, इस देश की सही समय है, इस देश का संविधान को रूप करने का समय है. ఇది గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ పథకం ప్రారంభించేటప్పుడు ఆయన చెప్పారు. అదే కానీ నేను అదాన్ని ఒక సంవిధానంగా కొంత రూపు చెందుకొని దాన్ని కొద్దిగా మార్చుకొని నేను చెప్పిన. ఇది హైలైట్ అయిపోయింది. ఈ విధంగా మన భాషతోని సంబంధం లేకుండా, మనం గరీబము ఉన్నోళ్ళ మన సంబంధం లేకుండా మన యొక్క నైపుణ్యతను ప్రదర్శించినట్లయితే జీవితంలో ముందుకు పోతాం. కాబట్టి విద్యార్థులారా, మీరు ఆలోచించండి. ఎవరైనా కావచ్చు, ఒక విద్యా వ్యవస్థలోనే కావచ్చు, అనేక మన బిజినెస్ రంగంలో కావచ్చు, ఏ విధంగా అయినా మనం ముందుకు పోవాలి అంటే విద్యా వ్యవస్థ చాలా అవసరం. నాకు ఈ ఉండలు చాలా మంది సహకరించారు. చాలా మంది నేను ఇక్కడ చదువుకున్నప్పుడు బొల్లి వెళ్ళామన్నా, ఇప్పుడు నాకు ఇదే ఆవరణలో నేను మాట్లాడినప్పుడు మన దేశ రాష్ట్ర రాజకీయాల గురించి ఇప్పుడు ఆయన చదివించిన రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు గుర్తున్నాయి. ఇవరకు నేను రాష్ట్ర రాజకీయాలు చదవలేదు. ఈ విధంగా కాబట్టి మన యొక్క అన్వేషణ మార్గాన్ని మనం నైపుణ్యతతో రూపొందించుకోవాలి. మళ్ళీ ఇదే సభాముఖంగా ఒకటి తెలియజేస్తున్నాను. నేను మన ఊరి మీద కూడా బుక్ రాస్తున్నా. నాకు కూడా నిన్న మన బలిచంద్రమల్ల అన్న ఫోన్ చేసిండు. నేను ఆ ఇంటికి గారాల గాజులపల్లి అని పెట్టినా. దానికి ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు గారాలపల్లె నా గాజులపల్లె అని పెట్టు, బాగుంటుంది అన్నది. నేను కూడా తాగరాజు సార్లు, సీమన్నల బాపులు, గడపల్లి ఇంకరెడ్డి వీళ్ళతో కూడా మాట్లాడినా. పేపర్ వర్క్ కంప్లీట్ అయింది. బట్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఒక నాయకుడు కొత్త బుక్లో చేరుతాడు కాబట్టి ఆ బుక్ అందు గురించి అని ఆపిన. మళ్ళీ ఆ నాయకుడి గురించి 5 ఏళ్ళ వరకు, అరే ఈ 5 ఏళ్ళు వాళ్ళని చదివినా కూడా ఆ నాయకుడు లేడేమో అనుకుంటారు. సో అందు గురించి ఆ బుక్ ఆపిన. ఇది అయిపోయిన తర్వాత, సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎవరినైనా పిలిచి, ఒక మంత్రివర్యులను పిలిచి దాన్ని ప్రారంభించుకున్నాం. ఓకే, ధన్యవాదాలు. నాకు నేను నా పుట్టిన ఊరు, నేను చదివిన ఊరిలో నేను ఒక వేదిక మీద కూర్చోవడం అనేది ఇది నా జీవితంలో చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ ఒక విషయం ఏంటంటే, నేను ఇంత చిన్నతనంలో నాకు తెలియని వ్యవస్థ నుండి నేను వచ్చాను. కానీ నాకు తండ్రి అయిన మా మేనమామ నన్ను చేరదీసి ఇంత దూరం తీసుకొచ్చాడు. సరే, వాళ్ళ గుర్తులు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం, ఈ ఉపన్యాసం అయినా నేను ఇవ్వడానికి కారణం నన్ను ఈ రోజు ఆయన ఇంతవరకు తీసుకొచ్చాడు. దేశ స్థాయిలో ఈ రోజు ఒక పత్రికల్లో, ఒక పల్లెటూరు అయినా ఒక పత్రికలో పడాలి అంటే ఏదో ఒక గొప్ప సందేశం. నా గురించి స్పెషల్గా ఆర్టికల్లో రాసే స్థాయికి నేను ఎదిగినా అంటే ఈరోజు ఈ ప్రోగ్రాము, నాకు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్, నిజంగా ఈ ప్రోగ్రామ్ రాయడానికి ముఖ్య కారణం చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన రాసి నేను ఆయన వంపిన ప్రోగ్రామ్ ఇంత దూరం దాకా తీసుకొచ్చి సెలెక్ట్ అయితేనో కానా అనే ఆశాభావం లేకుండా నాకు 100% నేను అయితా అనే ఒక కాన్ఫిడెన్స్ తోనే రాసిన. అదే కాన్ఫిడెన్స్ ఇంతవరకు తీసుకొచ్చింది. ఇదే వేదికగా నా తల్లికి మరియు నా మేనమామకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి యొక్క దిశ మార్గం ద్వారానే ఈరోజు నేను ఇంతవరకు ఎదిగాను. కాబట్టి నా ఊరు కూడా నా కుటుంబంలో భావించి ప్రతి యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, నన్ను చేరదీసి ఇంతవరకు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలియజేస్తాను. ధన్యవాదాలు సాధుల్. విన్నారు కదా తన గురించి చెప్తుంటే మనం పాడుకున్న ఒక పాట గుర్తొస్తుంది. పాడండి ఒకసారి. దోస్తీని మించింది లేదు లోకాన. పాడండి, మొత్తం కంప్లీట్ చేయండి. దోస్తీని మించింది లేదు లోకాన. గట్టిగా.
గట్టిగా. చూడండి, షాదుల్కి చిన్నప్పటి నుండి దోస్తులు, ఫ్రెండ్స్ చాలా మంది ఆయనకు సాయం చేయడం వల్లనే ఇంత స్థాయికి రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయి ఉంటే ఈరోజు మనం ఇంత గొప్ప, మాకు ఒక వక్త కనిపిస్తుంది చూడండి, అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు. టాపిక్ అవసరం ఉందా లేదా కాదు, ఒక్కొక్క టాపిక్ ఒక టాపిక్ వెళ్ళిపోకుండా చాలా చాలా అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ధన్యవాదాలు షాదుల్ మరొకసారి. నెక్స్ట్ సారిక రుత్విక, సాంగ్ పర్ఫార్మెన్స్.